సాఫు చేయగలవా ఓమెను క్లీను చేయగలవా సాఫు చేయగలవా ఓమెను క్లీను చేయగలవా సాఫు చేసి ఈ సిటీని అంతా క్లీను చేయగలవా ఓమెను క్లీను చేయగలవా. నేను చూస్తున్నది నిజమేనా? మా మంగోలేనా రోడ్లు ఉడుస్తున్నది? మంగ్లీ, ఓ మంగ్లీ. సావిత్రి, నువ్వు వచ్చినావా? వాళ్ళ కోసం ఎదురు చూస్తే వచ్చినా గాని ఏంటి నువ్వేమో టీప్ టాప్ గా తయారై రోడ్లు ఉడుస్తున్నావు? అరే నిన్న గణేష్ నిమజ్జనం అయింది కదా, ఇగో చూడమ్మా, స్వచ్ఛ హైదరాబాద్ కాస్త చెత్త హైదరాబాద్ అయింది. అందుకే నా వంతు నేను స్వచ్ఛ భారత్ చేస్తున్నా. అబ్బా ఎంత మంచి పని చేస్తున్నావు మంగ్లీ, షబ్బాష్ మంగ్లీ. నువ్వు సవుల్స్ నువ్వు ఒక నిమిషం ఆగు. ఎవరు వస్తలేదేంద్రా నాయన? ఏంటి పిల్ల, ఎవరి కోసమో గట్లెదురు చూస్తున్నావు? ఇగో స్వచ్ఛ హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్లు సెలబ్రిటీలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. ఎవ్వరు వస్తలేరు కదా. ఈడేమో చెత్త మొత్తం గుట్టలు గుట్టలు పెరిగిపోయింది. ఏ ఊకుండు పిల్ల, నువ్వు కూడా ఏంది? వాళ్ళు అంబాసిడర్లు. అరే స్వచ్ఛ హైదరాబాద్ అని ఇంత పెద్ద కార్యం సురువు చేసి పెద్దగా అంబాసిడర్లను కూడా పెట్టి వాళ్ళే ముంగటుండి నడిపిస్తారంటే వాళ్ళేంది ఇట్లా హ్యాండ్ ఇస్తుర్రు? వాళ్ళ హ్యాండ్లు చీపురు కట్టలు పడతాయి అనుకున్నాడు నీ తప్పు. వాళ్ళు ఎట్లా హ్యాండ్ ఇస్తారు చెప్పు? అంటే ఇప్పుడు ఏ మంచు లక్ష్మక్క రాదు, అమలా మేడము రాదు, నితిన్ సారు రాడా? ఇక అరే అస్తే తెల్లారంగానే మీడియా కెమెరాలను ఎంటేసుకొని వచ్చేటోళ్ళు కదా. గింతగానం చెత్త జమ అయితే చూసుకుంటూ ఊకుండేటోళ్ళ. అయ్యా స్వచ్ఛ హైదరాబాద్ కోసము సీఎం సారు సిటీని పాటలు పాటలు ఇడదీసి స్వచ్ఛ హైదరాబాద్ ఇన్ఛార్జీలకు అప్పచెప్పిండు కదా. ఏడికి పోయి వాళ్ళంతా ఏడబోయిండ్రు అంటే వాళ్ళకి ఇది ఒక్కటే పని అనుకుంటున్నావా? కాకున్నా గానీ ఇసొంటి టైంలోనే కదా సావిత్రి చెత్త అంతా పేరుకుపోయింది గుట్టలు గుట్టలుగా. అందరు ఒక చేయి వేసి సఫాయి కార్మికులకు ఆసరా కావాలే కదా. అరే రామా, సినిమా అంతా చూసి పేర్లు ఎప్పుడు పడతాయని అడిగినట్టున్నది నీ కథ. అయినా సరే ఎవరో వస్తారని నేను మాత్రం అస్సలు ఎదురు చూడను. నా చేతనైన కాడికి నేను మాత్రం స్వచ్ఛ భారత్ చేస్తా, ఏమన్నా అనుకోను. అది గిట్లన్నా మంచిగా ఉన్నది. అవును సావిత్రి, నాకు డౌట్. ఎప్పటి నుంచో ఈ పని చేస్తున్నాయే ఎల్లయ్యనో పుల్లయ్యనో పెట్టాలే గాని అంబాసిడర్ గా ఈ సెలబ్రిటీలను పెట్టడం ఏంది? అంటే ఇగో ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ పెడుతున్నామంటే తిండి పెడతాం, అదే జాగల డెకరేషన్ కి పూలు కూడా పెడతాం. కానీ పూలతోని మనకేమన్నా కడుపు నిండుతుందా? షోకేస్ కోసం ఉంటాయి అవి. గట్లనే అంబాసిడర్లు సెలబ్రిటీలు కూడా పూల లెక్కనే అన్నమాట. దీన్ని బట్టి చూస్తుంటే కడుపు కాలినోళ్ళే ఈ జారు కట్ట పట్టాలే తప్ప కార్లలో వచ్చిన వాళ్ళు ఎవరు పట్టారన్నట్టు. ఇక మరి నేను చెప్తున్నది కూడా అదే కదా. సరే సావిత్రి, నువ్వైతే వార్తలు చదువుకో. ఇగో నా వంతు నేను ఈ చెత్త పడేసి వస్తాను.